గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందడం వల్ల తులారాశి వారికి ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. తులారాశికి అధిపతి శుక్రగ్రహం. తులారాశిలో చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం ఈ యొక్క గురు గోచార ఫలితాలు వర్తిస్తాయి. తులారాశి వారికి తృతీయ షష్టాధిపతి గురుగ్రహం అవుతారు. ఆ యొక్క గురుగ్రహం 9వ స్థానం మిథునంలో స్థితి పొంది ఉన్నారు. గురుగ్రహానికి విశేష దృష్టిలు ఉంటాయండి. తను ఉన్న స్థానం నుండి 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి సో గురు దృష్టి మంచిది కావున ఆ స్థానాలు యాక్టివేట్ అవుతాయి, ఫాస్ట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. 9వ స్థానంలో ఉన్న గురుగ్రహ దృష్టి మీ యొక్క జన్మరాశి మీద, అదేవిధంగా సప్తమ దృష్టి చేత మీ యొక్క 3వ స్థానం మీద, నవమ దృష్టి చేత మీ యొక్క 5వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా 9వ స్థానంలో ఉన్నారు. 9 అంటే ఏంటయ్యానంటే విదేశీయానం, ఆధ్యాత్మికత, హైర్ ఎడ్యుకేషన్, ప్రాస్పెరిటీ, లక్, ఇవన్నీ కూడానండి. మరి తులారాశికి 9, 12వ స్థానాధిపతి బుధుడు అవుతారు. లక్ స్థానం అవుతుంది. సో కాబట్టి ఏంటంటే విదేశాల్లో ఎవరైతే ఉంటారో వారికి పర్మనెంట్ రెసిడెన్సీ కావచ్చు, ఇలాంటివి రావడానికి అవకాశం బలంగా ఉంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారు వెనక్కి రావడానికి, ఇక్కడ నుండి బహుదూర ప్రయాణం చేయడానికి, అంటే రాకపోకలు 3, 9వ స్థానాల మీద దృష్టి పెడుతూ ఉన్నారు. విదేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నారనుకోండి, సో 3వ స్థానం కాబట్టి ఉన్న నివాస జన్మస్థానానికి బహుదూరం కాబట్టి వెనక్కి వచ్చి జర్నీ లాంటివి చేయటం కావచ్చు, లేదు అంటే ఆల్రెడీ విదేశాల్లో ఎక్కువ కాలం నుంచి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి పిఆర్ లాంటివి రావటం అనేది జరుగుతుందండి. ఏది ఏమైనా 9వ స్థానం అంటే హైయర్ ఎడ్యుకేషన్, సో వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవడానికి, హైయర్ ఎడ్యుకేషన్ కూడా విదేశాలకు వెళ్ళడానికి, బహుదూరం వెళ్ళి చదువుకోవడానికి కూడా ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చండి. మరి గురుగ్రహ దృష్టి మీ యొక్క రాశి మీద పడుతూ ఉంది. మీలో ఒక రెసిస్టెన్స్ పవర్ కావచ్చు, ఆరోగ్యం ఇంప్రూవ్ అవటము. 6 అంటే రోగస్థానం కరెక్ట్ కాదనట్లేదు, కానీ 9వ స్థానంలో ఉన్నారు. సో ఏంటంటే 9 అంటే కనుక పంచమాత్ పంచమం నవమం అవుతుంది కాబట్టి సో 6 అంటే రోగం, 5 అంటే రోగం లేనితనం, అంటే హెల్తీగా ఉంటాం అనమాట. సో పంచమాత్ పంచమం నవమం అవుతారు కాబట్టి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. మీలో ఒక చార్మింగ్ అనేది కనపడుతుంది, యాక్టివ్గా ఉండగలరు, సో ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు యొక్క వైటాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పాలండి. మీలో ఎదుటి వారితో మాట్లాడినా, కమ్యూనికేట్ చేసినా కూడాను ఒక రకమైన ఒక పాజిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గురుడు ఉన్నది బుధుడు అంటే కమ్యూనికేషన్ కారకుడు. ఇంట్లో ఉండి 3వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా